ఆమదాలవలస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుందా? అవుననే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మాజీ సభాపతి తమ్మినేని సీతారాం భూ వివాదంలో క్రిమినల్ కేసులు నమోదు చేసి 13 మందిని అరెస్ట్ చేసిన ఘటన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆవేదన గురిచేసిన ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గం సమన్వయకర్త చింతాడ రవికుమార్ పై కూడా ఈరోజు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఒక మహిళా ఎస్ఐపై దాష్టికంగా వ్యవహరించిన వీడియోలు ఫోటోలు ఆధారంగానే పోలీసులు కేసు నమోదు చేశారు. కాకపోతే వాస్తవాల్ని కప్పిపెట్టి ఇలా వరుసగా క్రిమినల్ కేసులు పెడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు వారు చేసిన ప్రయత్నంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తీవ్ర మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మాత్రం ప్రశ్నించే గొంతుని కనుక నొక్కితే మరెన్ని గొంతులు వారిని ప్రశ్నిస్తున్న విషయాన్ని మరిచి ఈరోజు క్రిమినల్ కేసులు పెడుతున్నారు. వారు కూడా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం 21 మందిని మహిళా ఎస్ఐ ప్రబలిక పట్ల విచక్షణారహితంగా వ్యవహరించారని పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రస్తుతం వారంతా కూడా పరారులో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్రతికించుకునేందుకు వారు చేస్తున్నట్టు ప్రయత్నం ఏంటి, కూటమి ప్రభుత్వం చేస్తున్నట్టు ఈ కుట్రని ఏ విధంగా తిప్పి కొట్టనున్నారు అన్న విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. చూస్తే కనుక ఈ విషయంలో ఆమదాలవలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. వారు ఎన్ని కలల కన్నా భూస్థాపితం అనేది జరగని మాట. ఒకటి, వారు మేము బంతిలా అంటోళ్ళం. వాడు ఎంత గట్టిగా కిందకు కొడితే అంత గట్టిగా పైకి వెళ్తాం. వారు ఎన్ని కలలు కానీ ఎన్ని కేసులు పెట్టుకున్నా ఈ కేసులు మాకు కొత్త కాదు, ఈ బెదిరింపులు మాకు కొత్త కాదు. మరి ఇట్లన్నింటి ఎదుర్కొనే సత్తా, ఎదుర్కొనే ధైర్యం, మాకు ఎదుర్కొనే నాయకుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఇక్కడ ఎదుర్కొనే ఇంకో మా సమన్వయకర్త చింతాడ రవికుమార్ వరకు మాకు ఇచ్చారు కాబట్టి, ఆ ధైర్యం ఇచ్చారు కాబట్టి మేము జడిసే ప్రసక్తి లేదు. 2029లో అక్కడ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ చింతాడ రవికుమార్ గెలుపు ఖాయం. ములాఖాత్కు వస్తున్నట్టు తమ మీ అభిమాన నేతను చూసేందుకు వెళ్ళినటువంటి అక్కడ ఏం జరిగింది, ప్రత్యక్షంగా ఉన్నారు, ఆ జనం నుండి గమ్యం చేరలేకపోయారు, అసలు ఏం జరిగింది వాస్తవం? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు గమ్యం చేరలేకపోయారు. మీరు కూడా అక్కడికి వెళ్ళే చేసిన ప్రయత్నం, మీరు గమ్యం చేరకపోయినా సమన్వయకర్త అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన వాస్తవాలు మీరేం బాహ్య ప్రపంచం చెప్పదలుచు? అక్కడేం జరగలేదండి. గౌరవ బూర్జ్ ఎస్ఐ గారు అక్కడ డ్యూటీలో ఉన్నారు. ఆమెతో పాటు ఒక 4-5 ఎస్ఐలు కూడా అక్కడ ఉన్నారు, మగవాళ్ళు. కానీ ఈవిడ్ని ఎందుకో ముందుగా మధ్యలోకి తోశారు. మరి వారు తోశారా, ఈమె వచ్చారా అనేది మాకు తెలియదు. కానీ ఆ మధ్యలోకి రావడం జరిగింది. అక్కడ చిన్నపాటి మాటల వరకు ట్రాన్స్ఫర్ అయినాయి. ట్రాన్స్ఫర్ అయ్యి ఈలోగా వెనక నుంచి జై జగన్ జై జగన్ అని చెప్తూ జనాలు కేకలు వేయటం, వారి వెహికల్స్ హార్న్స్ అని మ్రోగించడంతో ఆమె కొద్దిగా ఈ మధ్య కొద్దిగా హెల్త్ కూడా ఆమెకి కొద్దిగా సహకరించట్లేదు. మాకు తెలిసింది, మరి ఎంతవరకు కరెక్టో మాకు తెలియదు. కానీ ఆమె చూడండి, ఇది ఏబిఎన్ తమ్మునేల్, ఆమె చెవులు మూసుకుంది అంతే తప్ప ఇక్కడ వారు కూటమి ప్రభుత్వం కానీ ఆరోపించేటట్టు, ఇక్కడ ఎమ్మెల్యే గారు ఆరోపించేటట్టు అక్కడ ఏమీ జరగలేదు. ఏమైనా జరిగిందంటే మొన్న ప్రెస్ మీట్లో జరిగింది పాపం ఆమెకి. ఆ ముందు రోజు నుంచి మంత్రులు, కూటమి ప్రభుత్వం మంత్రులు చేస్తున్న దీనిపైన జరిగింది. వారు ఐటీడీపీ వారు చేస్తున్న ట్రోలింగ్ మీద ఆమెకి జరిగింది. ఈ పచ్చ మీడియా చేస్తున్న ట్రోలింగ్ మీద ఆమెకి అన్యాయం జరిగింది తప్ప, ఆమె అమ్మవారి గుడి దగ్గర మేకపోతే అయింది తప్ప ఆమెకి ఏమీ జరగలేదు. ఎందుకంటే మీరు ఉన్నారు అక్కడ. ఆమె జగన్మోహన్ రెడ్డి వచ్చినంతవరకు అక్కడ డ్యూటీ చేసింది. అందరితో చాలా సరదాగా ఉంది. మీకు ఇంకొకటి కూడా మీకు చూపించాలి ఈ సందర్భంగా. ఈ సంఘటన అయిన తర్వాత చింతాడ రవికుమార్ ఆమెతో మాటలు, నిజంగా అటువంటి అవమానకర పరిస్థితి కానీ ఆమెకి ఏర్పడితే ఏదెవరైనా మహిళ, ఆమె కాదు ఏ మహిళ అయినా ఇంత క్లోజ్గా చేయగలదా, ఇంత క్లోజ్గా మాట్లాడగలదా? మాట్లాడలేదు కదా. ఆ రోజు సుమారు 4 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. తర్వాత పాపం 4 తర్వాత ఆ కొత్తకోట జంక్షన్లో ఆమె స్టాఫ్తో, ఆమె మరికొంతమంది స్టాఫ్తో అక్కడ దగ్గరలో హోటల్కి వెళ్ళి లంచ్ చేయడం జరిగింది. మేము కూడా అదే హోటల్కి వెళ్ళాం, లంచ్కి చూసాం, అందుకు చెప్తున్నాం ఈ మాట. లంచ్ చేయడం జరిగింది. ఆమె అందరితో చాలా సరదాగా హ్యాపీగా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా మీకు చెప్పాలి. ఆ రెండో రోజు అనుకుంటాను
ఏబిఎన్ కాదండి, వెంకటకృష్ణ గారు, ఏబిఎన్ఏ వెంకటకృష్ణ గారు డిబేట్లో మహిళా చైర్పర్సన్, గౌరవ మహిళా చైర్పర్సన్ గారు శైలజ గారు, రాయపట్టి శైలజ గారు క్లియర్గా చెప్పారు. నేను ఆమెకు అడిగాను, ఎవరికి, గౌరవ మహిళా ఎస్ఐ గారికి నేను ఫోన్ చేసి అడిగితే ఏం జరగలేదని నాకు చెప్పిందని చెప్పి ఏబిఎన్ డిబేట్లో చెప్పింది ఆమె. అది మీరు నేను ఇంక ఇప్పుడు వాళ్ళు కట్ చేస్తే చెప్పలేను, కానీ ఆ వీడియో అయితే మా దగ్గర ఉంది. ఆమె క్లియర్గా చెప్పింది, మహిళా చైర్పర్సన్ రాయపట్టి శైలజ గారు. అందుకు నేను చెప్పేది, ఇవన్నీ చూసుకుంటే ఆమెకి అక్కడ ఏం అన్యాయం జరగలేదు. జరిగిందంతా కూటమి ప్రభుత్వం ఆమెను మానసికంగా క్షోభ చేసింది. కూటమి ఎమ్మెల్యేలు క్షోభ చేశారు, కూటమి మంత్రులు చేశారు, మా స్థానిక ఎమ్మెల్యే గారు చేశారు. ఆ మాటలు కూడా ఇప్పుడు నేను మీకు అన్నీ చెప్పలేను, ఆయన ప్రెస్ మీట్లో అన్ని ఆ మాటలు. అదే మన ఇంట్లో ఒక తల్లికో, ఒక చెల్లికో, ఒక భార్యకో మన ఇంట్లో జరిగితే నిజంగా ఆ విధంగా మనం అంటామా? అందుకు ఇప్పుడు వేయాలి పాట, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి కాలంలో రాస్తున్న మహాభారతం, మరో భారతం, 6వ వేదం. ఈ విజయశాంతి సాంగ్ ఇప్పుడు వేయాలి ఈ పనులకి. అంతే తప్ప మీరు ఎవరైనా అడగండి ఆమె పర్సనల్గా. ఆమె ఇంకొక మాట కూడా చెప్తున్నాం, ఆమె మనసా వాచా కర్మ నిజంగా నాకు ఆ సంఘటన జరిగిందని అంటే కేసు పెట్టడం కాదండి. కేసు పెట్టాలంటే ఆమె డిపార్ట్మెంట్లో ఉన్నారు, పైనుంచి వస్తున్న మినిస్టర్ల దగ్గర నుంచి. ఎందుకంటే ఈ కేసు పెట్టకముందే గౌరవ మంత్రివర్యులు అనిత్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పార్సాద్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ లోపు అయితే టీవీల్లో ట్రోలింగ్ ఇవన్నీ చేస్తే పాపం ఆమె సబ్ ఇన్స్పెక్టరు, ఆమె పాపం ఏం చేయగలదు? పై అధికారుల నుంచి ఒత్తిడి అన్నిటి వల్ల ఆమె కేసు పెట్టడం జరిగింది. నిజంగా ఆమె మనసవాచ కర్మ జరిగిందని చెప్తే మా క్యాడర్ మొత్తం మా మహిళలతో తీసుకెళ్ళి, మా ఇంట్లో ఆడవాళ్ళతో తీసుకెళ్ళి ఆమెకి మేము క్షమాపణ చెప్తాం. చూస్తే కనుక ప్రశ్న, ఒక మహిళా ఎస్ఐపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త చేసినటువంటి దాష్టిక విషయంలో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసే పరిణామాలు కనిపిస్తాయి. ఆమెకు మాత్రం అక్కడ ప్రొటెక్షన్ ఇచ్చేందుకు చేసిన ప్రయత్నం మాత్రం ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని రచ్చ చేయడంతో పాటు ఆమెను మానసికంగా కూడాను అంటే ఒక ఆవేదన కలిగించే పరిణామాలు చోటు చేసుకుని చెప్పి ఆరోపిస్తున్నారు. చూస్తే కనుక ఒక మహిళా ఎస్ఐ విధి నిర్వహణలో భాగంగా ఆమె పట్ల విచక్షణ రాహిత్యంగా వ్యవహరించారని కూటమి ప్రభుత్వం ఈ చిన్న విషయాన్ని పట్టుకొని ఇలా క్రిమినల్ కేసులు పెట్టడం ఏ విధంగా తీసుకొచ్చు ఆందోళన? దీన్ని నిజంగా చెప్పాలంటే ఇది ఒక సామాన్యుడి మీద, ఒక సామాన్యుడికి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఇచ్చారని ఒక కక్షతో చేస్తున్న ఒక కుటిలమైన రాజకీయం చెప్తే అక్కడ ఎటువంటిది కూడా జరగలేదు. జరుగుంటే ఆవిడే స్వయంగా ఇప్పుడు మీ డెబిట్లో కూడా చూసాం, ఎవరైతే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారో ఆవిడే స్వయంగా డిబేట్లో చెప్పారు. ఆవిడకి మేము స్వయంగా ఫోన్ చేసి అడిగితే ఏమీ జరగలేదని ఆమె స్వయంగా చెప్పేటప్పుడు, అయితే మరి ఆవిడ పైన ఇక్కడ ఒత్తిడి ఉంది, ఆవిడ మేము కాదనడం లేదు. కానీ ఆవిడ ఫిర్యాదు ఇవ్వకుండానే ఎఫ్ఐఆర్ రేట్ చేశారట, వాస్తవేనా? అందులో 100% వాస్తవం. తర్వాత వీరు ఆవిడ చేతి ఒప్పించుకున్నారేమో, కానీ ఒక ఉదాహరణకి ఏమంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 4 గంటలకు చేరుకున్నారు. మేము 4:30 తర్వాత మేము ఎక్కడైతే ఒక హోటల్కి వెళ్ళి భోజనం చేసేలోపున ఈ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. అంటే దీన్ని ఎంత ప్రాపగండా చేయాలో, ఎక్కడైతే చింతా రవికుమార్ గారిని బదలం చేయాలని ఒకే ఒక ఆలోచనతో ఇవాళ చేసే ప్రయత్నమే తప్పితే అక్కడ ఎటువంటి అరాచకాలు జరగలేదు. ఆమె పైన ఎటువంటి ఎవరు కూడా కూడా వేయలేదు. ఆమెకి ఇంకా చింతా రవికుమార్ గారు రక్షణగా నిలబడ్డారు. ఆమె ఆరోగ్యం బాగలేదు, ఈ కేకల వల్ల ఆమె ఇబ్బంది పడుతుందని చెప్పేసి ఆమెను పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత కూడా మీరు కొన్ని వీడియోలు చూస్తే ఆవిడ స్వయంగా ఇంకా కొన్ని బైకులు ఆపి తాళాలు కూడా తీసుకునే పరిస్థితి చూసాం. అక్కడి నుంచి మళ్ళీ కొత్త రోడ్ ఏదైతే అక్కివరం జంక్షన్ ఉందో అక్కడికి వచ్చి ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేకి ఆవిడ దగ్గర ఉండడం జరిగింది, మాతో పాటు సంభాషించడం జరిగింది. మా అందరితో కూడా కలుసుకుని చాలా సరదాగా ఉన్నారు. అయిపోయిన తర్వాత మేము అందరూ కూడా అక్కడ రాఘాల దగ్గర రిటర్న్ ప్రయాణంలో కూడా ఆవిడ మాకు కలుస్తూ సరదాగా అందరికి కూడా నవ్వుతూ ఆవిడ సమాధానం ఇవ్వడం కూడా జరిగింది. అయితే దీన్ని కేవలం చింతాడ రవికుమార్ గారిని ఈ నియోజకవర్గంలో వైసీపీని భూస్థాపితం చేద్దామని ఏదో ఒక ఆలోచనతోనే చేసే ప్రయత్నం తప్పితే అది ఎప్పటికీ జరగదు. ఎంత వాళ్ళు ముత్తుకున్నా, ఎంత ప్రయత్నం చేసినా రేపు ఈ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగడం అనేది 100% ఖాయం. చూస్తే కనుక నిన్న మాజీ సభాపతి, ఈరోజు చింతాడ రవికుమార్, ఈ పరిణామాలన్నీ ఆంధ్రవలసలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా భూస్థాపితం చేసిన ఒక కుట్ర జరుగుతున్నటువంటి పరిణామాలలాగా అనిపించట్లేదు? ఖచ్చితంగా కుట్ర ఇది. ఎందుకు కుట్ర అంటే
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నెల రోజులు దొరకముందే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. దానికి తోడుగా యువకుడు, విద్యావేత్త, సహనమైనటువంటి వ్యక్తి, రేపు ఈ నియోజకవర్గానికి పనికొచ్చాడు ఒక కుర్రవాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గుర్తించి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఆయన మీద ఉన్న ప్రజాభిప్రాయాన్ని, ఆదరణని చూసి వారవలేక, అరే గత కొద్ది సంవత్సరాల క్రితం కానించి మేము రాజకీయాలు చేస్తున్నాము, అలాంటిది ఏ బ్యాక్గ్రౌండు లేని, రాజకీయపరమైనటువంటి ఏ బ్యాక్గ్రౌండు లేని ఒక సామాన్య వ్యక్తికి ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో ప్రజలు ఆయనకు అండగా నిలవడం ఏంటి, ఇన్ని వేల మంది, లక్షల మంది ఆయనకి సంఘీభావం తెలపడం ఏంటి అన్న అక్కసతో భూస్థాపితం చేయాలనే ఆలోచనతో ఈ అక్రమ కేసులు కావాలనే. ఇవి పెద్ద వింత కాదు. ప్రతి రాజకీయ నాయకుడు కొన్ని తప్పుదాలు చేస్తుంటాడు, కొన్ని ఒప్పుదాలు చేస్తుంటాడు. కానీ రెండు పరిణామాల విషయంలో అక్కడ ఒక భూమి సివిల్ మ్యాటర్, అది అక్కడ కూడా క్రిమినల్ కేసులు, ఇక్కడ కూడా ఆ ఎస్ఏ కనీసం ఫిర్యాదు ఇవ్వకముందే ఎఫ్ఐఆర్ రేయించడం, ఈ రెండు పరిణామాలు కూడా క్రిమినల్ కేసులకి సంబంధించినట్టు ఇన్నోవేషన్ ఒక ఘటనలో లేదా? సివిల్ మ్యాటర్ని క్రిమినల్ చేస్తారు. ఒక బహిరంగ సభల్లో రక్షణ కల్పించవలసిన పోలీసులు వాళ్ళ తాలూకా సేవలు వాళ్ళు చేస్తుంటే వాళ్ళతో సమన్వయంగా మాట్లాడుతున్నది అన్ని క్రిమినల్గా భావిస్తారు. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు మాట్లాడుతుంటే క్రిమినల్ కేసులో పెడతారు, లేదంటే అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటే తప్పుతో పట్టిస్తారు. ఈ దుష్ట సాంప్రదాయాన్ని విన్నాడాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు మనకి అవకాశం ఎందుకు ఇస్తారు? చట్టసభలు దేనికి పంపిస్తారు? చట్టసభల్లో మీరు చట్టాలు తయారు చేసి పేద ప్రజలకు, మీ రాష్ట్ర ప్రజలకు, మీ నియోజకవర్గ ప్రజలకు మీరు ఉపయోగపడతారనే ఆలోచనతో మిమ్మల్ని మెజారిటీ ప్రజలు గెలిపిస్తే మీరు దాన్ని అవకాశంగా తీసుకొని రాబోయే రోజుల్లో మేమేదో దీన్నేమో స్టాంపింగ్ చేసుకోవాలి, మేము శాశ్వతంగా ఉండిపోవాలనే ఆలోచనతో ఈ కుట్రలు, కుతంత్రాలు పన్నినంత మాత్రాన మీరు శాశ్వతం కాదు. 99 పైసలకు కొన్ని వేల ఎకరాలు 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చినంత ఈజీ కాదు నీ రాజకీయం. మీకు ఏమైనా లీజుకి తీసుకుంటారు ఈ రాజకీయం 99 సంవత్సరాలు? 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవాలనుకుంటే ఇటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల ఎన్నుకోవడం కాదు. అలాంటిది ఒక విద్యావేత్త, ఒక డాక్టరేట్ పట్టా పొందినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, మహిళల పట్ల ఏ రోజు కూడా ఒక అసభ్యకరంగా పదజాలం వాడినటువంటి ఒక చింతాడ రవికుమార్ గారిని, ఒక మహిళను నిలువరించి, అమ్మా నీకు ఆరోగ్యం బాగోలేదు, ఈ వేల మంది జనాల్లో నువ్వు మహిళగా నువ్వు ఇబ్బంది పడతావు, సైడ్కి తప్పుకోమని చెప్పినంత మాత్రాన మీ కూటమి ప్రభుత్వం కెమెరాలు బీపీ నుంచి ఏమో వీడియోలు తీసి దాన్ని ఏదో అక్రమంగా, ఇది సక్రమం కాదని మీరేమో ఇంకా ఆవిడ కంప్లైంట్ పెట్టకముందే హోంమంత్రి గారేమో కేసు రిజిస్టర్ చేయండి అని చెప్పేసి ఒక మంత్రిగా మీరు ఆదేశాలు జారీ చేస్తే అన్ని సంఘాల కంటే, అన్ని ప్రభుత్వ ఉద్యోగాల కంటే పోలీసు వ్యవస్థ అనేది ఒక ప్రత్యేకత. హోంగార్డు దగ్గర నుంచి ఐజీ వరకు కూడా వాళ్ళకి బాసిజం ఎక్కువ. కాబట్టి పాపం ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ మేడం గారు, ఆవిడ స్థాయి అంతా, మీరు ఐజీ నుంచి మీరేమో సీఎం లెవెల్లో, నారా లోకేష్ గారి లెవెల్లో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి హోంమంత్రి గారు ఖచ్చితంగా ఇది కేసు చేయాలని చెప్పి ఇంకా మా నాయకుడు ములాఖాతుకు చేరేలేదు. మీరేమో వీడియోలో మామూలు సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మీరేమో కేసులు పెట్టండి ఆవిడ నుంచి మీరు కంప్లైంట్ తీసుకుని బలవంతం చేస్తే ఒక చిన్న ఉద్యోగి ఏం చేస్తుంది? చూస్తే కనుక ఈ పరిణామాలన్నీ ఏ విధంగా తీసుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నోకలు చిల్లాయి అన్నటువంటి పరిస్థితులు, పరిణామాలు లేవా? అది జరగని కార్యక్రమం. వైఎస్ఆర్ పార్టీ ఈ నియోజకవర్గంలో భూస్థాపితం చేయడం ఎవరి తరం కాదు. మేము కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోరాటం చేసి ఈ తెలుగుదేశం పార్టీ మీద గత 40 సంవత్సరాల నుంచి పోరాటం చేసిన మాకేం కొత్త కాదు. మహామౌలి కోన రవి నిన్నొచ్చాడు, ఇంతకంటే మహామౌలితోనే పోరాటం చేసాం. కానీ ఈ వెన్నుపోటు పార్టీ ఇప్పుడు ఏం చేస్తుందంటే ప్రతి కార్యక్రమాన్ని కూడా ప్రజల దగ్గరే వాళ్ళ ముఖం చూపించడం లేదు. నిన్నను ఆ 30వ తేదీన అక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు కోన రవి కొండవలసి వెళ్ళాడు. ఎన్ని గ్రామాలు అప్పుడు గతంలో మేము ప్రజల దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందుకన్న వాళ్ళు ఏదని చెప్తే చంద్రబాబు నాయుడు చెప్పాడని నువ్వు వెళ్ళావు. 14 అరగంటలో 14 ఇల్లు చూసుకొని వచ్చి పంచాయతీ అయిపోయింది. ఇది నువ్వు ప్రజల్లోకి వెళ్ళి నేను ఇది చేశానని చెప్పుకోవడానికి లేదు. అందుకు ఏం చేయాలి? ఇప్పుడు ఈ ఎవరినో ఒకరిని జడిపి, కానీ గత ప్రభుత్వంలో ఎన్ని అరాచకాలైనా ఎవరు ప్రశ్నించేవారు కాదు. కానీ చింతాడ రవికుమార్ వచ్చి ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో
స్థానిక ఎమ్మెల్యే భూ ఆక్రమణలు, ఇసుక దోపిడీ, ఈ చేసిన కార్యక్రమాలన్నింటినీ ప్రజల్లోకి మీడియా ద్వారా బయట పెడుతుండడం వల్ల వీళ్ళు వారవలేక చింతాడు రవికుమార్ని అరెస్ట్ చేసి ఏదో చేస్తే వీళ్ళు కార్యకర్తలు బెదురుతారు, అతను చేరరు అని అనుకుంటున్నారు. కానీ నీకు 2009 ఎలక్షన్ కాదు, రేపు జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ తెలుగుదేశం పార్టీకి గట్టి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. అది తథ్యం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే ఆమదాల వలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతలపై వరుసగా ఏవైతే క్రిమినల్ కేసులు పెట్టిన విషయాల్లో మాత్రం వైఎస్ఆర్ పార్టీ కేడర్ అంతా కూడాను ఏకతాటిపైకి వచ్చింది అన్నటువంటి సంకేతాన్ని మాత్రం వాళ్ళు చూపిస్తున్నారు. ఆమదాల వలస నియోజకవర్గంలో దశాబ్దాల కాలంగా రాజకీయం చేస్తున్నటువంటి అటువంటి దురంధులు ఉన్నట్టు ఆమదాల వలస నియోజకవర్గంలో ఒక సామాన్య కుటుంబానికి చెందిన ఇంటెలెక్చువల్ పర్సన్కి నియోజకవర్గం సమన్వయకర్త అవ్వడం, ఆయనకి రోజు రోజుకి జనాదరణ పెరగడం, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే చేస్తున్న ఆకృత్యాలను ఎండగట్టడం, ఈ పరిణామాలన్నీ కూడా అవకాశాన్ని ఎదురు చూస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు స్థానిక ఎమ్మెల్యేతో పాటు హోమ్ మినిస్టర్, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో సీరియస్గా తీసుకొని ఒక మహిళా ఎస్ఐపై దాష్టికంగా వ్యవహరించారన్నటువంటి ఆరోపణల మీద ఈరోజు 21 మందిపై కేసులు పెట్టారు. అది కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదు ఇవ్వకముందే ఎఫ్ఐఆర్ రైజ్ చేసినటువంటి పోలీసులు మాత్రం ఇటు తమ్మినేని సీతారాం విషయంలో, కుటుంబం భూ ఆక్రమణ విషయంలో కానీ, చింతాడు రవికుమార్ ఎస్ఐ పట్ల వ్యవహరించిన తీరు విషయంలో కానీ ఒక దుందుడుకు వైఖరిని వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి మాత్రం బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే. 2029 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చే స్థానిక ఎన్నికల్లో మాత్రం తమ ఐక్యత ఏంటో చాటుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గంలో తామేంటో అన్న విషయం స్థానిక ఎన్నికల్లోనే బుద్ధి చెప్తాం. తర్వాత ఫైనల్స్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడాను వారిని భూస్థాపితం చేసేందుకు మాత్రం తమంతా కూడా ఏకతాటిపై నుండి ముక్త కట్టడంతో చెప్తారు. మరి ఈ వరుస క్రిమినల్ కేసుల విషయంలో నెక్స్ట్ ఎవరి మీద ఈ పోలీసులు చర్యలు ఉండబోతున్నాయి అన్నటువంటి ప్రశ్న మాత్రం తలెత్తిన దండంలో ఎటువంటి అతిశక్తులు. ఆమదాల వలస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవికుమార్లతో సత్యం, ఆర్టీ శ్రీకాకుళం.